మంచిని కూడా ఆహ్వానించడం తప్పు లేదు. రైట్ దాన్ని మనం ఇటు చేసుకోవడం కూడా నేరం కూడా కాదని నేను భావిస్తాను. రైట్. బాబు గారు ఉన్నారు, బాబు పాలూరు గారు, జనసేన పార్టీ నుంచి. బాబు గారు గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి ఈ రోజుతోటి దీక్ష ముగియనుంది కదా, జనసేన అధినేత ప్రాయశ్చిత దీక్ష ఆల్రెడీ తిరుమల చేరుకున్నారు, అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడక నుంచి. సో రైట్. మొత్తానికి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరాల జల్లు ప్రకటించేశారు. సో ఇప్పుడు ప్రతిపక్షం ఎప్పుడెప్పుడు అని చెప్పేసి అడుగుతూ ఉంది. 100 రోజులు అయిపోయింది, ఇంతవరకు ఇచ్చినటువంటి హామీలు ఏవి అమలు చేయట్లేదు అని చెప్పేసి. సో ఇక దీపావళి నుంచి హామీలు అమలు చేసే దిశ ప్రభుత్వం వెళ్తుందని అనుకోవచ్చా? కరెక్టే సార్. అంటే ఇప్పుడు ఇది వరాలు అంటే జనాలకి మా జేబుల్లో ఇవ్వట్లేదు, అది వరాలని చెప్పకూడదు. మేము బాధ్యత, ఎందుకంటే ఎన్నికలకు ముందు మేమేమైతే హామీలు ఇచ్చామో ప్రతి ఒక్క హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేస్తూ, యాక్చువల్గా అధికారంలోకి వచ్చినప్పుడు దేశం కాదు, పొలిటికల్ అనలిస్టులు కానీ సీనియర్ జర్నలిస్టులు కానీ అందరూ కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అంటే అసలు ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారు, ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఊబులు కూరుకుపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ వెలుగులోకి ఎలా తీసుకొస్తారు, ఈ ప్రకటించిన హామీలన్నీ పథకాలన్నీ ఎలా అమలు చేస్తారని చెప్పి చూస్తుంటే ఒక్కో పథకం మనం అమలు చేస్తుంటే ఎన్డీఏ కూటమి తరఫున ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోతున్నారు. యాక్చువల్గా పెన్షన్ అనేది 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు పెన్షన్ పెంచి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే పెండింగ్ ఉంచేసారో ఆ 3 నెలలు ఎలక్షన్ టైంలో అని చెప్పి ఆ 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు ఒకే జూన్ లో ఇవ్వడం అనేది అది ఒక అద్భుతమైన విషయం. ప్రజలందరూ కూడా చాలా హర్షించారు. ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే వైసీపీ నాయకులు వాలంటీర్ లేకపోతే పెన్షన్ పంచలేమని చెప్పి కోర్టుకి చెప్పేశారు, ప్రజలను కూడా ఇబ్బంది పెట్టారు. కానీ ఇబ్బంది లేకుండా ఈరోజు వాలంటీర్ ఉన్నాడండి. 1వ తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఇంటికి పెన్షన్ వెళ్తుంది, అధికారులే స్వయంగా తీసుకెళ్తున్నారు. అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలై వాలంటీర్లై ప్రతి ఇంటికి ప్రతి అవ్వకి ప్రతి తాతకి కూడా పెన్షన్ తీసుకెళ్లి అందజేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు హర్షిస్తున్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, అది రద్దు చేశారు ఇమీడియట్ గా. అంటే భూ సంరక్షణ అనేది ప్రభుత్వం హయాంలో జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క అంశంలో ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అలాగే ఆర్థికంగా బలపడటానికి అడుగులు వేస్తుంది, కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏం చేశాడండి? 3 రాజధానులు అని చెప్పి వైజాగ్ లో ఏమైనా చేశాడంటే, వైజాగ్ లో ఏమైనా చేశాడు అని అంటే అమరావతిని పూర్తిగా పడుకోబెట్టేశాడు. ఒక్క ఇటుక పెట్ట కూడా అక్కడ పెట్టలేదు, తిరిగి కూల్చాడు, ప్రజా దర్బార్ను కూల్చేశాడు. ఇప్పుడు కనకరావు గారు మాట్లాడుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఎన్డీఏ కూటమి ఏం చేసిందని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదు. మేం కట్టిన సచివాలయాలే కొనసాగుతున్నాయి, మేం కట్టిన రైతు భరోసా కేంద్రాలు కొనసాగుతున్నాయి. మేము ప్రజల ఆస్తికి గౌరవిస్తాం. మీరు ఏదో తప్పు చేస్తారు తెలుసు, ఎవరు కట్టినా ప్రజల డబ్బులే కదా, ఎవరు రాజకీయ పార్టీ నాయకులు జేబులో నుంచి కాదుగా. ఇప్పుడు ఆయన ప్రజా దర్బార్ను కూల్చేసినంత ఈజీగా, అన్నా క్యాంటీన్లు మూసేసినంత ఈజీగా మేము కూడా అలాంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలను ఇచ్చిన వాళ్ళు అవుతాం, ప్రజల ఆస్తిని ధ్వంసం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మేము విజ్ఞత ఉండాలం, కాబట్టి ప్రజల ఆస్తిని కాపాడే సంరక్షకం కాబట్టి మేము ఆలోచిస్తాం 1-2 సార్లు దాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి, ఎలా ప్రభుత్వ పరిపాలన గాడిలో పెట్టుకోవాలని చెప్పి ఆలోచిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కదాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. ఈ రోజు ప్రజా దర్బార్ని కూల్చేశాడండి జగన్మోహన్ రెడ్డి. అలాగే అమరావతిలో ఏ పని చేయలేదు. వైజాగ్ లో ఏమైనా చేశాడండి? పోనీ వైజాగ్ రాజధాని చేస్తానన్నాడు, వైజాగ్ లో ఏమైనా చేశాడా? వైఎస్ భారతి గారు ఏదది గాదిరాజ్ ప్యాలెస్ నాకు కావాలని చెప్పని అడిగితే వాళ్ళు ఇవ్వని పొమ్మంటే ఇమీడియట్ గా నాకు ప్యాలెస్ కావాలంటే వెంటనే రుషికొండలో ప్యాలెస్ కట్టేశారు. అది తప్ప ఏం చేశారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేశారు? బావా నాకు ప్యాలెస్ కావాలంటే రుషికొండ ప్యాలెస్ లో రుషికొండ కొండ మీద ప్యాలెస్ కట్టేశారు. అంటే డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ గా బెనిఫిషరీకి అకౌంట్ కి లక్షల కోట్ల రూపాయల డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేదా? దాదాపు 2.5 లక్షల కోట్లు. 2.5 లక్షల కోట్లు ఎవరికి? డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ గా ప్రతి స్కీమ్ కి సంబంధించి బెనిఫిషరీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. మధ్యలో దళారీ వ్యవస్థను నిర్మూలించి డైరెక్ట్ గా లబ్ధిదారుడి ఖాతాలో వేసామని ఆయన అనేక సందర్భాలు చెప్పారు కదా. ఒక సామెత ఉంటుంది సార్, ఊరంతా అప్పులు ఇల్లంతా తిప్పలు అని. ఊరంతా అప్పులు చేసేసి, చేతికి దొరికినంత అప్పులు చేసేసి నేను పెన్షన్ ఇచ్చాను. ఇవన్నీ గత ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ప్రతి ప్రభుత్వం వచ్చే కొద్దీ పెంచివ్వడము ఆనవాయితీగా వస్తుంది.
వీళ్ళు కొత్తగా కనిపెట్టింది ఏం కాదు, విద్యాదీవెన ఏం కొత్తగా వచ్చింది కాదు. అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది, ఈయన విద్యాదీవెన పెట్టాడు. అంతకుముందు పెన్షన్ ఉండేది, అదే పెన్షన్ ఇచ్చాడు. రేషన్ ఉండేది, రేషన్ ఇచ్చాడు. అంతకుమించి ఏం చేశాడు చెప్పండి? ఉద్యోగాలు ఏమైనా కల్పించాడా? రాష్ట్రానికి కొత్త కంపెనీలు ఏమైనా తీసుకొచ్చాడా? రాజధాని నిర్మాణం ఏమైనా ముందుకెళ్ళిందా? పోలవరాన్ని ఏమైనా పూర్తి చేశాడా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఇచ్చిన హామీలు ఏమేమి అమలు చేయగలిగారో చెప్పమనండి. 3,000 రూపాయల పెన్షన్ అమలు చేయడానికి 4 సంవత్సరాలు టైం తీసుకున్నాడు ఆయన. ఓవరాల్ 5 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే పాత బకాయిలతో కలుపుకొని 4,000 రూపాయల పెన్షన్ చేసి చూపించింది. అలాగే పెన్షన్ గురించి ఆయన మాట్లాడుతున్నారు కనకారావు గారు. పెన్షన్ మేము 65 లక్షలు ఇచ్చాం, ఇప్పుడు కూడా 65 లక్షలు ఇస్తున్నామండి, ఏం తగ్గిపోలేదు. కానీ ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 500 నుంచి 1000 ఫేక్ సదరన్ సర్టిఫికేట్లు, ఫేక్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్లు, అలాగే ఫేక్ ఆధార్ కార్డులతోని పెన్షన్లు చేయించుకున్నారు. మరి వాటన్నిటిని కూడా పరిశీలించి కొత్త వారికి అర్హులకి అవకాశం కల్పించాలి కదా సార్. ఇవి చేస్తామంటే వీళ్ళు ఎందుకు గొగ్గలు పెడుతున్నారు? ఎవరైనా నిజంగా అర్హులు ఎవరైనా కోల్పోతే పెన్షన్ కోల్పోతే తీసుకురండి ప్రభుత్వం దృష్టిలోకి. అవును, ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొస్తే తప్పనిసరిగా మేము సానుకూలంగా స్పందిస్తాం. దానికి ఎందుకు మీరు అంత హైరాణ పడుతున్నారు? ప్రజలేం ఊరుకోరు కదా. అర్హులకి మేము పెన్షన్లు తీసేస్తే ప్రజలు ఊరుకోరు కదండి, డెఫినెట్ గా ప్రశ్నిస్తారు. స్పందన కార్యక్రమం ఉంది, ప్రతి సోమవారం కలెక్టరేట్ లో స్పందన జరుగుతుంది. అలాగే ప్రభుత్వ అధికారులు కానీ, అలాగే ఎమ్మెల్యేలు కానీ, శాసనసభ్యులు కానీ, మేము కానీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని క్వశ్చన్ చేసే యాక్సెస్ ఉంది ఇప్పుడు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి లాగా వైసీపీ నాయకుల్లాగా పరదాలు కట్టుకొని మేము తిరగట్లేదు, ప్రజల మధ్య తిరుగుతున్నాం మేము. 100 రోజుల పరిపాలన ఇంకా పూర్తయింది. ఇంక ఇప్పుడు 100 రోజులకి వీళ్ళు అప్పుడే గొగ్గలు పెట్టేస్తున్నారు. 5 సంవత్సరాలు ఏం చేశారా అంటే ఏమీ లేదు, 0. కానీ 100 రోజుల్లోనే ఇంత అద్భుతమైన ప్రోగ్రెస్, ఇంత ప్రోగ్రెస్ గవర్నెన్స్ ఎవరు చూపించగలిగారు దేశంలోనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందరూ కొనియాడుతున్నారు. 100 రోజుల్లో ఇంత అద్భుతమైన పరిపాలన ఎలా చేస్తున్నారు, ఇంత అప్పులు ఊబిలో ఉన్నప్పటికీ కూడా ఎలా చేస్తున్నారు. తిరుపతి లడ్డును కల్తీ చేసేసి ఇప్పుడు తిరిగి బుకాయిస్తున్నారండి వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు తిరిగి హేళన చేస్తున్నారు. హిందువులు అయ్యండి, హిందువులతోనే మళ్ళీ సనాతన ధర్మం మీద తప్పుడు మాటలు మాట్లాడిపిస్తున్నారు. పందినై చాలా పవిత్రమైనది అంటారు. అంటే ఇక్కడ యానిమల్స్ అంటే పశువుల్ని మేము కించపరచడం కాదు, కానీ ప్రతి దానికి సనాతన ధర్మంలో ఒక అర్థం ఉంటుంది. ఆవు నెయ్యికి, పంది నెయ్యికి, ఆవుకి, పందికి, ఆవుకి, కుక్కకి ప్రతిదానికి విలువ ఉంది. కానీ ఆ పవిత్రత అనేది మనం ఎందుకు దెబ్బతీయాలి? ఒకరి మనోభావాలను మనం ఎందుకు దెబ్బతీయాలి? ఆ దెబ్బతీస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడకూడదు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించకూడదు? ఈ రోజు ఎవరెవరికో సినిమా యాక్టర్లు కొంతమందికి వీళ్ళు ప్యాకేజీలు ఇచ్చుకొని ఇష్టానుసారంగా మాట్లాడించడానికి చూస్తున్నారు. ప్రకాష్ రాజ్ గా ఎవరైనా కానివ్వండి, చెప్పండి, పేర్లు చెప్పండి బహిరంగంగా. మీరు ఎవరి మీద అయితే ఆరోపణ చేస్తున్నారో పేర్లు చెప్పండి సార్. ప్రకాష్ రాజ్ గారు ఏం వంశోద్ధారకుడో లేకపోతే సమాజాన్ని ఉద్ధరించినోడో కాదు. సమాజానికి ఈ రోజు వరకు ఆయన చేసిన మేలు అంటూ ఏం నాకేం కనిపించలేదు, మీడియాలో నేను ఎప్పుడు చూడలేదు. ఒకవేళ ఆయన ఏమైనా సమాజానికి ఉపయోగపడే పని చేసి ఉంటే చెప్పమనండి. అంటే నాస్తికుడు అనే ట్యాగ్ తగిలించుకొని సనాతన ధర్మం ఇష్యూ వచ్చినప్పుడు, సనాతన ధర్మానికి ఏదో దెబ్బ తగిలినప్పుడు మాత్రం వీళ్ళందరూ పొలోమని వచ్చి ఆయన అటెన్షన్ కోసం ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నారు. అటెన్షన్ సీకర్ అంటే ఆయనకి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. టాలీవుడ్ లో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి, బాలీవుడ్ లో ఎవరు దాకట్లేదు, అలాగే మిగతా ఇండస్ట్రీస్ కూడా ఎవరు సరిగా అవకాశాలు ఇవ్వట్లేదు. స్టేట్ నేషన్ మొత్తం మీద ప్రకాష్ రాజ్ అంటే వినిపించాలి. పొలిటికల్ గా ఏదో చేద్దాం అనుకున్నాడు, పాపం అది బిడిచి కొట్టేస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని, అలాగే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని టార్గెట్ చేస్తే ఈజీగా, అంటే సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తే ఇండియా మొత్తం పాపులర్ అవ్వచ్చు. కాదు బాబు గారు, మొన్న మా ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయనకి సపోర్ట్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు. విశ్వాసం ఎక్కడ ఉంటుందండి? యాక్చువల్గా నేను కూడా ప్రకాష్ రాజ్ గారు అంటే చాలా ఇంటలెక్చువల్, సమాజం కోసం చాలా ఆలోచిస్తారు, దేశం కోసం చాలా ఆలోచిస్తారు, మానవాళి కోసం ఆలోచిస్తారు, మానవత్వం ఉన్న వ్యక్తి అనుకున్నాను. కానీ ఇంత అటెన్షన్ సీకర్ అని నేను అనుకోలేదు.